అందరికీ నమస్తే. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాఖ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఎక్కడ క్లోజ్ అయినాయంటే సెక్రటేరియట్‌లో క్లోజ్ అయిపోయినాయి. సెకండ్ ఫ్లోర్‌లో ఉంటుంది సెక్రటేరియట్‌లో. కానీ ఎవరిని కలిసేది లేదు. ఎందుకు అంటే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే వీళ్ళు తెలంగాణకు మేము ఊపిరినిచ్చాం, ఇది ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, ఇది ప్రజలు కోరుకున్న పాలన అని చెప్తారు కదా. కానీ సెక్రటేరియట్‌లో ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్లుగా చెప్పే వార్తనే ఇది. ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంటు మినిస్టర్ ఆయన దగ్గరకు వచ్చి చాలామంది ఉంటారు. సెక్రటరీకి వచ్చే చాలామంది రకరకాల సమస్యలతో వస్తారు ఆడికి. కానీ ఆ సెకండ్ ఫ్లోర్కి మాత్రం ఎవరు ఓనిస్తలేరు. మొత్తం పహారా, పోలీసులు, సెక్యూరిటీ, రెండో ఫ్లోర్ వచ్చేసి చాలు కిందికి దోచేస్తారంట. ఇలా చాలా విషయాలున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పుకుంటా మళ్ళీ వీళ్ళేమో ఎట్లా ఖర్చు పెడుతుంటారో, వృధా ఖర్చు ఎట్లా వేస్తున్నారో మీరు చూస్తున్నారు. జనాల కోసం ఖర్చు చేస్తలేరు, వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఉన్న దగ్గర, చాంబర్ దగ్గర ఉన్న పరిస్థితి ఇదిగోండి. మొత్తం ఎర్ర రిబ్బన్ కట్టేసిండ్రు. వీళ్ళు జనాలు ఎవరు వస్తారు ఆడికి? కస్టమర్లు మీన్స్ కాంట్రాక్టర్లు, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు, రకరకాల సమస్యలతో వచ్చేవాళ్ళు, ఇట్లా చాలామంది వస్తుంటారు. ఇక్కడ పోలీసు ఏకంగా చెక్ పోస్టే పెట్టేసిండ్రు. బట్టి విక్రమార్క సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సెక్రటరీలో, 6th ఫ్లోర్లో సీఎం ఉంటాడు. ఏ ఛాంబర్లో ఏ ఫ్లోర్కు లేని నిబంధనలు, అప్రకటిత కర్ఫ్యూ అనమాట. ఇక్కడ మొత్తం పోలీసులను పెట్టేసిండ్రు. వచ్చిన వాళ్ళందరూ ఇట్లా పడిగాపులు కాస్తూ ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ పోయే మెట్ల మీద సెక్రటేరియట్ ఇట్లా కూర్చొని ఉంటారు. అన్ని వాళ్ళకు సంబంధించిన పత్రాలు ఏమేమి ఉంటాయో, ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇది చూస్తే చాలా పరిశాన్ అవుతున్నారు. ఏంది ఇది అంటే, సెక్రటరీలకు ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ప్రగతి భవన్ మేము భవన్ చేసినాం, ఆడికి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అని చెప్పిండ్రు వీళ్ళు. తీరా చూస్తే ఇది పరిస్థితి. సెక్రటరీలకు ఎప్పుడైనప్పుడు పోయేది లేదు. ఈవినింగ్ 3 to 5 విజిటర్స్. ఆ 3 to 5లో సెకండ్ ఫ్లోర్ క్లోజ్. సెకండ్ ఫ్లోర్కి ఎవరు పోయేది లేదు. ప్రజాభవన్ ఓన్లీ చక్కగా కళ్ళకు గంతలు కట్టుకొని పోవాలి. ప్రజా దర్బార్ ఏదో ఉంది వాళ్ళది, దానికి పోవాలి, ఇచ్చేయాలి, మళ్ళీ కళ్ళగంతగా వచ్చేయాలి. అంత ఏం చేసేది లేదు అక్కడ. అట్లాంటి ప్రోగ్రామ్స్. అసలు ఎందుకు ఈ అప్రకటిత నిషేధం? అప్రకటిత నిషేధం అంటే అప్రకటిత కర్ఫ్యూ అనమాట. ఎందుకు? అడిగి పోయే వాళ్ళందరూ కూడా రకరకాల సమస్యలతో వచ్చేవాళ్ళు ఉంటారు. ఏం సమస్యలతో వచ్చి ఉంటారు? కాంట్రాక్టర్లు అయితే బకాయిల సమస్య, వాళ్ళ అయితే చాలా పెద్ద మొత్తంలో ఉంది. కాంట్రాక్టర్లు మీకు తెలుసు కదా, ప్రభుత్వానికి ఒక సిస్టమ్ లేదు. నేను చెప్తా దాని గురించి. ఆఫీసర్లు కూడా కలిసేలేదు, ఆర్థిక మంత్రిని కలిసేయలేదు, ఆర్థిక మంత్రి శాఖలో ఉండే ఆఫీసర్లను కూడా కలిసేయలేదు. ఆడు కూడా ఎవరిని వెల్లనిచ్చేది లేదు. ఆడికి వచ్చేవాళ్ళు ఎక్కువ 2 రకాల జనం ఉంటారంట. ఒకటి కాంట్రాక్టర్లు, 2 రిటైర్మెంట్ ఉద్యోగులు. రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్య ఏందో మీకు తెలుసు. ఎవ్రీ మంత్ 700 పీపుల్ రిటైర్మెంట్ అయిపోతారు రకరకాల శాఖల నుంచి. కానీ వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు కాబట్టి వాళ్ళు దానికి అక్కడికి వస్తారు. ఈ ప్రభుత్వంలో అదొక వ్యవహారం. 2వ అంతస్తుకు వెళ్ళాలంటే సీఎంఓ సిబ్బంది, మంత్రుల పిఆర్ఓలు, జర్నలిస్టులకు కూడా రాణిస్తలేరంట. సీఎంఓ సిబ్బంది, మంత్రుల పిఆర్ఓలు, తర్వాత జర్నలిస్టులు కూడా లోపలికి అలో లేదంట. మరి ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ తెలంగాణలో ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక సిస్టమ్ ఫాలో కాకపోవడం. వీళ్ళు ఫస్ట్ నుంచి మేము తెలంగాణకు ఊపిరినిచ్చినాం. అప్పుడు ఏదో అంతకుముందు మనం బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నట్టు, లేకపోతే మన సమైక్యాంధ్ర ప్రభుత్వంలో మనం ఏమున్నాం, అప్పుడు ఊపిరిండేనా? కానీ అట్లా అధికారం వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోనికే, లేకపోతే 2.5 years ఏమీ చేయలేదు కాబట్టి జనాలను డైవర్ట్ చేయడానికి అట్లాంటి వాడుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రగతి భవన్ బయట కూడా బారికేళ్ళని ఎత్తుకొని పోయి మన రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికానే పెట్టుకున్నాడు కదా. అక్కడ అప్రకటిత కర్ఫ్యూయే, ఇక్కడ అప్రకటిత కర్ఫ్యూయే. కానీ సెక్రటరేట్ అది ప్రజల కోసం కట్టింది, ప్రజలే కలుస్తారు. మినిస్టర్ బట్టి విక్రమార్కకు ప్రజలను కలవడానికి ఏంది ఇబ్బంది? అక్కడికి వచ్చేవాళ్ళు మినిస్టర్ని కలుద్దాము, లేకపోతే ఆఫీసర్లను కలుద్దామని వస్తారు. కానీ వాళ్ళని కలవడానికి కూడా ఒక మంత్రి పహారాన్ని పెట్టుకున్నాడు, మొత్తం పోలీస్ పహారాలు పెట్టుకున్నారంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఆ మంత్రి ఛాంబర్లోకి కానీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలోకి ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదు. అనధికారిక నిబంధనలు అమల్లో ఉన్నాయి. మంత్రి ఛాంబరు, ప్రిన్సిపల్ సెక్రటరీ పేసీల వైపు 2 అడుగులు కూడా వేసే వీలు లేదంట. ఏంది నిరసన తెలిపే చోట్లలో మాదిరిగా అంటే ఎక్కడనో, నిజంగా ఇది పబ్లిక్ ప్లేసెస్లో పెడతారు కదా, ఇందిరా పార్క్ దగ్గరనో ఎక్కడనో ఈ పోలీసులు పహారా, రెడ్ రిబ్బన్స్ అవన్నీ కూడా పెడతారు. కానీ వాళ్ళు అట్లా పెడతలేరు.
కాంట్రాక్టర్లు, రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, పింఛన్ సమస్యల మీద వచ్చే వృద్ధులు, ఇంద్రమ్మ ఇళ్ళ దరఖాస్తులు, ఇలా ఎంతోమంది గుండె నిండా ఆశలు నింపుకొని ఎక్కడికో నుంచో సెక్రటరీకి వచ్చే వాళ్ళు హైదరాబాద్ ఉండేవాళ్ళు కాదు, ఎక్కడికో నుంచో వస్తారు, రకరకాల సమస్యలతో వస్తారు. కానీ వాళ్ళందరినీ బారికేడ్ల దగ్గరనే తొక్కిపడుతున్నారు. ఎక్కడైతే విజిటర్స్ పాసులు తీసుకుంటారో ఆ విజిటర్స్ పాసుల్ని సెకండ్ ఫ్లోర్ అంటే ఇయ్యరంట. ఆడికి పోయే వాళ్ళంతా కూడా సెకండ్ ఫ్లోర్ అంటే ఇవ్వకపోతే సరే ఫస్ట్ ఫ్లోర్ అనో థర్డ్ ఫ్లోర్ అనో రాపించుకొని పోయి సెకండ్ ఫ్లోర్కి పోతారు. ఎక్కువ మందికి పని సెకండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఎక్కువ మందికి విజిటర్స్కి వచ్చే చాలామంది విజిటర్స్ వస్తుంటారు కదా, వాళ్ళ ఎక్కువ మంది పని డబ్బులతోనే పని కదా. ఈ గవర్నమెంట్లో ఒక శాచురేషన్ మోడ్ లేదు, ఒక శాచురేషన్ పద్ధతి లేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వాలి, కాంట్రాక్టర్ని ముత్తగా అడుగుతలేరు కదా, వాళ్ళు చేసిన పనులకు డబ్బులు అడుగుతున్నారు. ఆ డబ్బులు ఇచ్చే పద్ధతి ఒక సిస్టమ్ లేదు గవర్నమెంట్లో. అక్కడనే వీళ్ళ మీద ఆరోపణలు రానికే, లేకపోతే ఈ గవర్నమెంట్ ఇట్లా నాశనానికి కారణం ఏంటంటే, ఈ ఆర్థిక శాఖ ఇట్లా నాశనానికి కారణం ఏంటంటే ఒక శాచురేషన్ పద్ధతి లేకపోవడం. ఇప్పుడు టోకెన్ నెంబర్స్ ఇస్తుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని మొత్తం అయిపోయిన తర్వాత. ఆ టోకెన్ నెంబర్స్ ప్రకారం వాళ్ళకు మంత్లీ మేము 100 మందికి ఇస్తారా, 150 మందికి ఇస్తారా, 200 మందికి ఇస్తారా, ఒక శాచురేషన్ మోడ్లో ఇస్తే కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళకు కూడా ఒక భరోసా కలుగుతుంది. అందుకే కదా రోడ్లు రిపేర్ చేయండి, రోడ్లు వేయండి అంటే కూడా కాంట్రాక్టర్ ఎవరు వస్తలేరు, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో పైసలు రావని. ఏపీకి పోయి వర్కులు చేసుకుంటున్నారు అందరూ. మరి ఏపీకి పోయి పని చేసుకోవాలని సిస్టమ్ తీసుకొచ్చిర్రేమో వీళ్ళు. తర్వాత ఆ శాచురేషన్ మోడ్ లేదు. ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎంబడే బాండ్ ఇవ్వండి, ఒక 6 months బాండ్ పెట్టి 6 monthsలో డబ్బులు ఇవ్వండి, అది కూడా శాచురేషన్ మోడ్ లేదు. అది కూడా కమిషన్ బేస్డ్ 10% కమిషన్ తీసుకొని ఇప్పిస్తున్నారని అది కూడా ప్రచారం ఉంది వార్తలు అది కూడా ప్రచారం. 10% రిటైర్మెంట్ ఆఫీసర్స్ ఎవరైనా ఎంప్లాయీస్ అడిగేది అది, వాళ్ళు కూడా వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు ఇవ్వని కూడా ప్రభుత్వానికి ప్రాబ్లం, ఎందుకంటే ప్రభుత్వం వాడేసుకున్నది. కాబట్టి ఇట్లా ప్రభుత్వానికి ఒక సిస్టమ్ లేకపోవడంతోన లాస్ట్కి బట్టి విక్రమార్క జనాలకు కనబడకుండా తిరుగుతున్నాడు. బట్టి విక్రమార్క ఛాంబర్కు జనాలకి ఎవరికి ఎంట్రీ లేకుండా చేసిండ్రు. ఇక ఇంత దానికి ప్రభుత్వం ఎందుకు, ఇంత దానికి ఇప్పుడు చాతగానప్పుడు గవర్నమెంట్ చాతగానప్పుడు గవర్నమెంట్ ఏదైనా సరే గవర్నమెంట్ నడవాలన్నా, ప్రజలు ఒక కుటుంబం నడవాలన్నా డబ్బులు చాలా ఇంపార్టెంట్. మీరు అదే మేనేజ్ చేయలేకపోతున్నారు. ఓ పని చేయండి, నేను ఈరోజు ఒక పేపర్లో ఒక వార్త చూసిన, హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రికి 50% జీతం కోత, మంత్రులకు 30%, ఎమ్మెల్యేలకు 20% జీతాలు కట్ చేసిర్రు. ఎందుకంటే మనకన్నా ముందు ఎలక్షన్ జరిగినాయి, అడుగు 10 గ్యారంటీస్ ఉన్నాయి, మనకు 6 ఇచ్చిండ్రు, కర్ణాటక 5 ఇచ్చిండ్రు, వాళ్ళకు 10 ఇచ్చిండ్రు. సేమ్ మనలాగానే కుంటుకుంటా నడుస్తున్నాయి రాష్ట్రాలు ఈ గ్యారంటీ ఇచ్చిన అన్నీ. హిమాచల్ ప్రదేశ్లో మొత్తం దివాలా తీసిపోయి పైసలు లేక జీతాల కోత పెట్టుకున్నారు. ఫస్ట్ ఎంప్లాయీస్కి కోత పెట్టారు, ప్లస్ ఎంప్లాయీస్ అంతా లొల్లి పెట్టిండ్రు. లొల్లి పెడితే ఎంప్లాయీస్ కాదని చెప్పి వీళ్ళని పెట్టుకున్నారు మొత్తం. వీళ్ళు కూడా అట్లా కోత పెట్టుకొని, ఎందుకు అందరూ బాగా డబ్బులునోలే కదా, వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టుకుంటా మీరు ఆల్రెడీ ఐటీ కడుతున్నట్టుగా మీరు ఎలక్షన్ అఫిడవిట్లో కూడా పెట్టినారు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మిగతా చాలామంది. కనీసం ఐటీ కట్టే వాళ్ళకు రేషన్ కార్డులు కట్ చేస్తామన్నారు కదా, ఆ ఐటీ కట్టే వాళ్ళు జీతం అని తీసేసుకోవచ్చు కదా. ఆ జీతం తక్కువ చేసుకొని సొంతంగా మీ కార్లలో మీరే డీజిల్ పోసుకొని, సొంతంగా మీరే గన్మెన్లకు జీతాలు ఇచ్చుకొని, సొంతంగా మీ ఖర్చులు మీరే పెట్టుకుంటే కనీసం కొన్న డబ్బులు మిగులుతాయి కదా. అంటే గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఎక్కడ పస్తులు ఉండరు, ఎవరు మినిస్టర్లు పస్తులు ఉండరు, ఎమ్మెల్యేలు పస్తులు ఉండరు, ముఖ్యమంత్రి పస్తులు ఉండరు. ఇంకా వాళ్ళు మామూలుగా ఇంతకుముందు అన్నం తినేవాళ్ళు ఇప్పుడు బిర్యానీ తింటున్నారు, ఇంతకుముందు బిర్యానీ తినేవాళ్ళు ఇంకా కాస్ట్లీ బిర్యానీ తింటున్నారు. ఇంతకుముందు రోడ్ సైడ్ హోటల్లో తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు స్టార్ రోడ్లో పోయి తింటున్నారు. అంటే మీరు బాగుపడ్డరు మీరు. కానీ మరి ప్రజలకి ఏమొచ్చింది? ఇప్పుడు సెక్రటరీ మీరు 3 to 5 విజిటింగ్ అవర్స్ ఇచ్చి ఏం లాభం? సెక్రటరీలో కూడా వీళ్ళు వచ్చిన కొత్తలా మొత్తం ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అన్నారు. దాన్ని 3 to 5 చేసిండ్రు. అంటే ఓన్లీ 3 గంటల నుంచి 5 గంటల వరకే. ఆడికి వచ్చిన వాళ్ళు మొత్తం నజర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏపీఎస్సీ రాపించుకున్నారు, ఏపీఎస్సీకి పోతున్నారు, ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసిండ్రు సెక్రటరీలో. ఇక బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ కావడమే తప్పు అన్నట్టు అయిపోయింది. ఆయన మీద ఆల్రెడీ మరి డబ్బులని ఎటుపోతున్నాయంటే వేరే కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కమిషన్ వచ్చే దాంట్లో దగ్గరనేమో నో సెక్యూరిటీ, ఈ రెడ్ రిబన్స్ ఏమి ఉండవు, ఈ రెడ్ రిబన్స్ ఏం కనబడవు. కమిషన్లు వచ్చే దగ్గర 100 కోట్ల పైన కాంట్రాక్ట్ ఉంటే రెడ్ రిబన్ ఉండదు, పోలీసులే దగ్గరుండి తీసుకొని పోతారు, బ్లూ రిబన్ ఉంటుంది వాళ్ళకి. కానీ జనాలకు మాత్రం ఇట్లా రెడ్ రిబన్ పెట్టిండ్రు. దీనికి సెక్రటరీలకు నో ఎంట్రీ అనమాట ఆల్మోస్ట్. ఇది బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన సాధించిన విజయం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్.